అమ్మా ఎలా ఉంది వ్యాపారం? ఏ వ్యాపారం లేదు సార్. రోజుకి ఎంత ఎంత? రోజు 1000-1500 మంది. 1000-1500 అవుతుంది. పథకాలు ఎంత ఉన్నాయా? పథకాలా ఉండదు సార్. ఏమొస్తుంది? ఏ పథకం వస్తుంది? నాకు పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? 18,000 వస్తుంది. 18,000 పర్లేదు సార్. అంతే అంతే. 18,000 ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదు? అదే ఇంతకు ముందు పడిందా? ఇంతకు ముందు పడింది. ఓకే. ఏం పెద్దమ్మా బాగున్నావా? ఊరు వెళ్ళాలా? బస్ కోసం చూస్తున్నావా? ఏ ఊరు? ఆహా, ఇదే ఊరా మీది? పుత్తూరే. పింఛన్ కోసం వెళ్తున్నావా? మరి చాలా రోజులు అయిపోయింది, ఈ పాటికి తీసుకున్నారుగా చాలా మంది. ఎలక్షన్ వస్తుంది కదా, మరి ఓటు ఉందా ఇక్కడే? వేస్తావు కదా? వేస్తావు కదా? ఎలా ఉంది? ఏంటి పొలిటికల్ హీట్? Yeah, obviously Roja Madam is doing very good. అవునా? Yeah. నో ఇష్యూస్? No issues here. ఏమి సమస్యలు ఏం లేవు? No. ఫైన్. ఏమయ్యా ఏంటి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమొస్తుంది చెప్పు. ఇది రైతు భరోసా 18,000. 18,000 వస్తుంది. పెన్షన్ మా అమ్మకు వస్తుంది. పింఛన్ మీ అమ్మకు వస్తుంది. ఓకే ఫైన్. ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది కదా, ఏమనుకుంటున్నారు? ఇతరు ఈయన వస్తే బాగుంటుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంటికి ఎంఆర్ ఆఫీస్గా అప్పుడంతా ఎంఆర్ ఆఫీస్ తిరగాల. ఎంఆర్ ఉంటే ఆర్ఐ ఉంటే డీటీ ఉన్నాడు, క్యాంప్ అంటారు, అన్ని తిరిగి సావాలా. ఇప్పుడు అన్ని డైరెక్టర్ ఇంటికాడికే మన పేన్న ఇంక కూడా మనకు ఖర్చు లేదు, అంతా వాళ్ళే వచ్చి చూసుకొని పోస్తున్నారు. అది మరి ఇక్కడ రోజమ్మ ఎలా ఉన్నారు? రోజా మేడం ఏమంటారు, ఆమె పని ఆమె చూసుకుంటుంది. అది ఆమె పని ఆమె చేసుకుంటుంది అంతే. ఆమె కూడా అన్ని రోడ్లు కానీ మొత్తం శాంక్షన్ చేసి, మా ఊరికి రోడే లేదు ఫస్ట్ నుండి, ఇందిరాగాంధీ పీరియడ్ నుండి. ఇప్పుడు శాంక్షన్ చేసి జల్లి పోయేసినారు, ఇంకా తారైపోతారు. ఇంకా తారేయాలి. ఓకే ఫైన్. సో మొత్తం ఇంటికి వచ్చేస్తున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇదివరకు ఇట్లా కష్టం పడాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది అంటున్నారు. చూద్దాం. ఆటో వాళ్ళకి ఏదో 11 డబ్బులు వస్తున్నాయి కదా, వస్తున్నాయా? అందరికి వస్తున్నాయా? అందరికి నీకు బండి కరెంట్లో ఉండే వాళ్ళకి అందరికీ వస్తుంది. బండి ఎప్సీలో ఉండే వాళ్ళకి అందరికీ వస్తుంది. లేదు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి. ఎంత వస్తుంది? 10,000. మరి మీరు కట్టే ట్యాక్సీలు లేకపోతే ఇలాంటివన్నీ వాటి పరిస్థితి? ట్యాక్సీ లేదు, ఇన్సూరెన్స్ మాత్రమే. అదే ఇన్సూరెన్స్ 8,000 చిల్లర వస్తుంది మామూలుగా. ఎంత రోజుకి ఎంత గిట్టుబాటు అవుద్ది? రోజుకి ఒక రోజు ఉంటుంది బాడీ, ఒక రోజు లేదు బాడీ. అదే యావరేజ్ 500-600 వస్తుంది. 500-600 వస్తుంది. మరి పథకాలు ఏమన్నా అందుతున్నాయా? పథకాలు అంతా అన్నీ అంటే ఏమొస్తున్నాయి? నాకు ఆటోకి వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, మా అబ్బాయికి వసతి దీవెన వచ్చింది, మా పాపకి విద్యా దీవెన వసతి దీవెన వచ్చింది, ఆసరా వచ్చింది, పెద్దవాళ్ళకి వచ్చింది, మా భార్యకి, మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మా అమ్మకి ఆసరా వస్తుంది. మొత్తం పథకాలు అన్నీ వస్తున్నాయి. 5,03,000 వచ్చినది ఇప్పుడు బిల్లు. అరే ట్రిపుల్ రైడింగ్ రే, హెల్మెట్ లేదు, ముగ్గురు మైనర్లు, ట్రిపుల్ రైడింగ్ ఏంట్రా? టిఫిన్ సెంటర్ ఉంది, వెళ్దాం. నమస్కారం అయ్యా, నీదేనా? అవును సార్. ఎలా ఉంది వ్యాపారం? పర్వాలేదు సార్, బాగా ఫుల్గా కళకళలాడుతుందిగా లోపల. బాగుంటుంది. సంతోషం. లోకల్ వ్యాపారం, మామూలుగా లోకల్ వస్తాం. లోకల్. ఎలక్షన్ వస్తుందిగా, అవును. ఏమనుకుంటున్నారు? ఓటు వేస్తాం. ఓటు వేస్తావులే, ఓటు ఎందుకుంటావు? ఓటు వేస్తావు. బాగానే ఉందా గవర్నమెంట్? లేకపోతే మారాలా, లేకపోతే వేరే వాళ్ళు రావాలా? పథకాలు డెవలప్మెంట్ నార్మల్గా బాగానే ఉంది. నార్మల్గా బాగానే ఉంది. దీని ముందు కంటే ఇప్పుడు బాగానే ఉంది మాకు తెలుసు. దీనికి మించి నీకు పథకాలు ఏమన్నా వస్తున్నాయా? వస్తాను. అమ్మఒడి వస్తానండి. మా పిల్లకాయలు 2 చదువుతున్నారు, ఫీజు రిమెంట్ వస్తానండి. మా
మా ఇంట్లో వాళ్ళకి 45 సంవత్సరాలకి 18,500 వస్తుంది. మా కూతురు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి టైలర్ 15 వస్తుంది. అంతా వస్తాను. దీని ముందు ఎవరు ఇలా మాకు ఇంటి ముందు ఎవరెవరు ఎవరైనా దీని ముందు ఎలా గవర్నమెంట్ వచ్చింది ఎవరు ఇలా ఇది మాత్రం వస్తూ ఉంది. మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుందా, మారుతుందా? వస్తే మంచిది, వస్తే మంచిది. ఓకే, పథకాలు పుష్కలంగా అందుతున్నాయి, మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మంచిది మాకు. మన పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి మంచి అభివృద్ధి చేస్తారు మన జగన్ అన్న. ఇంకొకసారి సీఎం జగన్ అనే కావాలి. మరి పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి చేస్తే పర్వాలేదు, అందరికీ ఇస్తున్నారు. ఇదేంటి సమానంగా అందరికి డోరు టు డోరు అందరికి సమానంగా చేస్తున్నారు మన జగన్ అనే మనకి ఇంకొకసారి సీఎం కావాలి. జగన్ అన్న ఇంకోసారి సీఎంగా కావాలి. ఆయనకి ఇస్తారు సార్. వస్తుందిగా పింఛను, వస్తుంది. నీకు రావట్లేదు. ఇంకేమైనా ఉన్నాయి పథకాలు? ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి వేస్తావు? మేము మరవను కానీ తెలుసు. తెలుసా? మేము మరవము, మాకు తెలుసు అంటున్నారు. మీకు తెలుసా లేదో మీరే చూసుకోవాలి.